షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, అనుదినం కూడా మనం అనేక జీవన వాక్యం చేత ఆత్మీయంగా బలాన్ని పొందుకుంటున్నాం కదా. ఈ దినం కూడా అనుదినం వస్తున్న లేఖనాల్లో భాగంగా అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో, విలువపెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో ఎలోహింను మహేపరచుడి. అవును ప్రియులారా, మనమే ఏదైనా ఒక వస్తువును విలువపెట్టి కొంటే, ఏదైనా ధనమిచ్చి కొంటే దాన్ని ఎంతో జాగ్రత్తగా అప్యాయంగా చూసుకుంటాం. చూడండి, ఒక సెల్ ఫోన్నే మనం ఒక 10,000, 20,000, 50,000 పెట్టుకుంటే దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకుంటుంటాం. అది మనకు ఉపయోగపడాలని, అది మన యొక్క పనులకు లేకుంటే మన యొక్క అవసరతలకు ఉపయోగపడాలని దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాం. కింద పడిపోకుండా దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటుంటాం. అనేక విధాలుగా దాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటుంటాం. అదే మాదిరిగా మన రక్షకుడిని యెహోవా మెస్సియా మనల్ని విలువపెట్టి కొన్నాడు, మనల్ని క్రయమిచ్చి కొన్నాడు. క్రయము చెల్లించడానికి కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన, అమూల్యమైన తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. కాబట్టి మనం విలువపెట్టి కొనబడిన వారము. కాబట్టి ఈ దేహము మనము ఆయన సొత్తు అయినాము, ఆయన ప్రజలమైనాము. ఆయన మనల్ని కొనుక్కున్నాడు. పాపమునకు దాసులుగా ఉన్న మనల్ని, పాపము యొక్క ఊరిలో ఉన్న మనల్ని, పాపపు చెరలో ఉన్న మనల్ని ఆయన రక్తంతో కడిగి పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. పాప విమోచన క్రయధనంగా ఆయన రక్తాన్ని చెల్లిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన రక్తంతో కడగబడిన వారముగా, ఆయన రక్తంతో విమోచింపబడిన వారముగా, ఆయన రక్తముతో మనము కొనబడిన వారముగా, ఆయనకు సొత్తైన ప్రజలముగా మనం ఆయన మాత్రమే కనపరచాలి, ఆయన మాత్రమే మహిమపరచాలి, ఆయన మాత్రమే మనం కీర్తించాలి, ఆయనకు మాత్రమే మనం మహిమ చెల్లించాలి. కాబట్టి ఈ దేహము ఆయన సొత్తు, మనం ఆయన సొత్తు, మనల్ని విలువపెట్టి కొన్నాడు. కాబట్టి మన సొత్తైన మన యొక్క వస్తువులను మనం జాగ్రత్తగా ఏ విధంగా కాపాడుకుంటామో ఆయన మనల్ని కూడా జాగ్రత్తగా కాపాడుతున్నాడు. ఎందుకంటే మన ద్వారా ఆయన మహిమపరచబడాలని, ఈ మన యొక్క దేహము ద్వారా ఆయన మహిమపరచాలని. కాబట్టి ఈ దేహం మీద నాది, ఈ దేహం నాది, నా సొత్తు, నా ఇష్టానుసారంగా జరిగించుకుంటానని అనుకోవడానికి వీల్లేదు సుమా. ఇది ఆయన ఆలయమైనది. ఈ దేహం ఆయన పరిశుద్ధాత్మకు ఆలయమైనది. ఈ దేహాన్ని ఆయన కొన్నాడు, ఆయన స్వాస్థ్యంగా చేసుకున్నాడు. ఆయన నిర్మించుకున్న ఈ దేహమును ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు సుమా. కాబట్టి ఆయన రక్తంతో కొనగబడిన వారముగా, విలువపెట్టి కొనబడిన వారముగా, ఆయన ప్రజలముగా, ఆయన సొత్తైన జనాంగముగా ఆయనకు మహిమకరమైన జీవితం మనం జీవించాలి. ఈ దేహము ద్వారా ఆయనకు మహిమ తీసుకురావాలి. అట్టి విధంగా ఈ దేహాన్ని మనం పవిత్రంగా, పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఏ విధంగా అపవిత్రతకు చోటు ఇవ్వకూడదు, ఏ విధంగా అపవిత్ర మాటలు నోట్ల నుంచి రాకూడదు, అపవిత్రమైన చూపులు చూడకూడదు, అపవిత్ర పనులు చేయకూడదు, అపవిత్రతను కొని తెచ్చుకోకూడదు, అపవిత్రతలోనికి వెళ్ళకూడదు సుమా. కాబట్టి ఆయన పరిశుద్ధులైన ప్రకారము మనమును సమస్త ప్రవర్తనందు పరిశుద్ధముగా ఉండి ఆ పరిశుద్ధాత్మక ఆలయంగా మన దేహాన్ని కాపాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీరు మనం విలువపెట్టి కొన్నారని మీ వాక్యం ద్వారా సెలవిచ్చినారు. అట్టి విధంగా మేము తండ్రి, మేము విలువపెట్టి కొనబడిన వారముగా ఈ దేహంతో నిన్ను గణపరిచి మహిమపరచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మానసికుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన యెహోవా మెస్సియా కృపా కనికరము నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.